ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం. భగవాన్ శ్రీరమణ జీవిత విశేషాలు 17వ భాగం. 1896 ఆగస్టు 29న ఇల్లు విడిచి 1896 సెప్టెంబర్ 1వ తేదీన అరుణాచలం చేరింది మొదలు దాదాపు 7 నెలల వరకు వెంకట్రామన్ యొక్క వివరాలు లోకానికి తెలియలేదు. మొదట అతనిని కొందరు పిచ్చివానిగా భావించారు. క్రమంగా అతని తపోనిష్టను గమనించి కొందరు ఆయన మీద గౌరవభావంతో అతని చెంత చేరారు. అతని నుండి ఆధ్యాత్మిక జ్ఞానం పొందవచ్చని అతనికి పరిచర్యలు చేయడం ప్రారంభించారు. వారిలో మొదటివారు ఉద్దండి నాయనార్, రెండవ వారు అన్నామలై తంబిరాన్. వీరే స్వామికి మొదటి శిష్యులుగా భావించవచ్చు. మొదటగా అరుణాచలం ఆలయంలోని ఇప్పచెట్టు కింద తపోనిష్టలో ఉన్న వెంకట్రామన్ పట్ల ఆకర్షితుడై స్వామికి సేవ చేస్తూ స్వామి యొక్క అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు ఉద్దండి నాయనార్. ఎందుకంటే స్వామి మౌనస్వామి కాబట్టి స్వామి తపస్సుకు భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో. ఇలా నాయనార్ సేవ చేస్తూ ఉండగా 1 నెల తర్వాత అన్నామలై తంబిరాన్ అనే శైవ సాధువు కూడా స్వామి తపస్సుకు ఆకర్షితుడై స్వామిని దర్శించడానికి వచ్చేవారు. అతడు తిరువన్నామలైలోని కీల్నాత్తూరు సమీపంలో ఉన్న గురుమూర్తంలో ఉండేవాడు. జనాల వల్ల స్వామి తపస్సుకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని స్వామిని ఒప్పించి మొట్టమొదటిసారిగా అరుణాచలం ఆలయ ప్రాంగణం విడిచి అరుణాచలానికి సమీపంలో ఉన్న గురుమూర్తం అనే సమాధి మందిరమునకు స్వామి మకాం మార్చటకు ఈ నాయనార్ తంబిరాన్లే ముఖ్య కారకులు. గురుమూర్తమునకు రాకముందు స్వామిని బ్రాహ్మణ స్వామి, పరదేశి స్వామి అని పిలిచేవారు. ఇప్పుడు స్వామిని గురుమూర్తం స్వామి అని పిలవడం ప్రారంభించారు. గురుమూర్తంలో వెంకట్రామన్ చేరినాటికి అరుణాచలం వచ్చి దాదాపు 7 నెలలు పూర్తి అయింది. ఇప్పటి వరకు వారికి సంబంధించిన ఏ వివరాలు ఎవ్వరికీ తెలియవు. ఎవరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. వెంకట్రామన్ గురించిన వివరాలు ప్రపంచానికి తెలియజేయడానిక అన్నట్లు కొన్ని సంఘటనలు జరిగాయి. ఇవి దైవ ప్రేరిత సంఘటనలుగా మనం భావించవచ్చు. మొదటిది, స్వామికి తమిళం వచ్చని, స్వామి తమిళ ప్రాంతానికే చెందినవారనే విషయం తెలియడం. దీనికి అన్నామలై తంబిరానే కారకులు. బ్రాహ్మణ స్వామి గురుమూర్తంలో చేరిన 1 నెల తరువాత స్వామి మీద అతనికి భక్తి విశ్వాసం కుదరడం చేత అన్నామలై తంబిరాన్ చేసిన పూజా ప్రయత్నాలను తిరస్కరించి తనకు ఏది అవసరమో అని తెలిపే సందర్భంలో బ్రాహ్మణ స్వామి గోడ మీద తమిళాక్షరాలతో రాసిన "దీనికి కావలసింది ఇదే" అన్న వాక్యం వలన స్వామికి తమిళం వచ్చని, స్వామి తమిళ ప్రాంతానికే చెందినవారనే విషయం అక్కడి వారందరికీ తెలిసింది. బ్రాహ్మణ స్వామి గురించి ఆ ఊరి ప్రజలకు తెలిసిన మొట్టమొదటి సమాచారం కూడా ఇదే. రెండవది, బ్రాహ్మణ స్వామి అసలు పేరు, సొంత ఊరు మరియు స్వామికి ఇంగ్లీషు కూడా బాగా వచ్చనే విషయం తెలియడం. దీనికి కారకులు వెంకట్రామయ్యర్ అనే భక్తుడు. వెంకట్రామయ్యర్ అనే ఆయన అరుణాచలంలో తాలూకా శిరస్తాదారుగా పనిచేస్తూ ఉండేవారు. వారు ప్రతిరోజు ఆఫీసు వెళ్ళడానికి 1-2 గంటల ముందు గురుమూర్తమునకు వచ్చి బ్రాహ్మణ స్వామిని దర్శించుకొని వారి సన్నిధిలో కూర్చొని 11 గంటలకు ఆఫీసుకు వెళ్ళేవారు. ఎప్పుడైతే స్వామికి తమిళం వచ్చని, తమిళ ప్రాంతానికి చెందిన వారనే విషయం తెలియడం వల్ల ఇక స్వామి ఇక్కడికి రాకముందు వారి అసలు పేరేమిటో తెలుసుకోవాలన్న కోరిక ఈ అయ్యర్కు కలిగింది. ఎన్నోసార్లు అడిగినా స్వామి ఆ వివరాలు చెప్పలేదు, గోడ మీద రాయలేదు. ఇలా అయితే కుదరదని ఒకనాడు వెంకట్రామయ్యర్ ఎలాగైనా సరే ఈరోజు స్వామి పేరు తెలుసుకోవాలన్న మొండి పట్టుదలతో స్వామి చెంతనే కూర్చొని ఉద్యోగం ఊడిపోని, కడుపు కాలిపోని, స్వామి తమ పేరు తప్పక చెప్పాలి, అప్పుడే నేను ఇక్కడి నుండి ఆఫీసుకు పోవాలి, అంతవరకు వెళ్ళేది లేదని స్వామికి వినబడేట్టుగా చెప్పి స్వామి మౌనం విడవకుండానే పేరు రాయడం కోసం ఒక కాగితము, పెన్సిలు ఇచ్చాడు. అతని మొండితనం అక్కడ పనిచేసింది. మరియు అతడు మంచివాడన్న విశ్వాసం ఉండడం చేత
స్వామి విచిత్రంగా కాగితం మీద వెంకట్రామన్ తిరుచులి అని ఇంగ్లీషు అక్షరాలలో రాశారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే స్వామి పేరు అడిగిన ఆయన పేరు వెంకట్రామయ్యర్, అయితే రాసిన స్వామి పేరు వెంకట్రామన్ కావడం ఇది యాదృచ్ఛికమే. వాస్తవానికి వెంకట్రామన్ అసలు పేరు వెంకటేశ్వర అయ్యర్. స్కూల్లో చేరినప్పుడు ఆ పేరు కాస్త వెంకట్రామన్గా మారింది. ఇద్దరూ బ్రాహ్మణులే, ఇద్దరూ అయ్యర్ సంప్రదాయానికి చెందినవారే. స్వామి రాసిన తిరుచులి అనే పదంలోని లీ అనే అక్షరం దేని ఉద్దేశించి రాశారో వెంకట్రామయ్యరికి అర్థం కాలేదు. దానిని మరలా అడిగారు. ఎందుకంటే ఈ లీ అనే అక్షరం తమిళ భాషలో ఒక ప్రత్యేక ఉచ్చారణ కలిగిన భాషాధ్వని. ఇది రా డా జ అనే 3 అక్షరాల సంయుక్త ధ్వని, అనగా సంయుక్తాక్షరం. ఈ సంయుక్తాక్షరం 10వ శతాబ్దానికి పూర్వం మన తెలుగు భాషలో కూడా ఉండేది. ఈ విశేష అక్షరాన్ని తెలపడానికి LI తప్ప ఇంగ్లీషులో వేరే అక్షరాలు లేవు. ఇది అయ్యరికి అర్థం కాలేదు. దీన్ని వివరించడానికి ఆలోచిస్తూ ఉండగా తన పేరు చిరునామా రాయడానికి ఒత్తుగా ఉపయోగించిన పుస్తకాన్ని పరిశీలనగా చూశారు స్వామి. అది యాదృచ్ఛికంగా పెరియ పురాణం కావడం చేత వెంటనే స్వామి దానిలోని సుందరమూర్తి చరిత్రలో శ్రీ భూమినాథేశ్వరుని మీద ఉన్న కీర్తనల్లో వచ్చే తిరుచులి అన్న పేరును చూపి ఇంగ్లీషు అక్షరాలు ఏ తమిళాక్షరం కోసం రాశారో తెలిపారు. దీనితో స్వామి అసలు పేరు వెంకట్రామన్ అని, సొంత ఊరు తిరుచులి అని అందరికీ తెలిసింది. ఏదో ప్రయోజనం లేకుండా ఈ లీలా విశేషం జరుగుతుందా? కారణం లేకుండా కార్యం జరగదు కదా. మూడవది, అన్నామలై తంబిరాన్ స్వామి విడిచి వెళ్ళడం. బ్రాహ్మణ స్వామి గురుమూర్తంలో చేరిన 2 నెలల తరువాత మఠం పని మీద వేరే ఊరికి వెళ్తూ అన్నామలై తంబిరాన్ నాయనార్తో 1 వారంలో తిరిగి వస్తాను, అంతవరకు స్వామిని సేవిస్తూ ఉండవని చెప్పి వెళ్ళిన అన్నామలై తంబిరాన్ ఆ తరువాత సంవత్సర కాలం వరకు మరలా స్వామి చెంతకు తిరిగి రాలేదు. గురుమఠానికి సంబంధించిన బాధ్యతల కారణంగా తాను రాలేకపోయారు. అయితే ఈ అన్నామలై తంబిరాన్ కారణంగానే మధురలో ఉన్న స్వామి బంధువులకు స్వామి గురించిన సమాచారం తెలిసింది. స్వామి బంధువులకు స్వామి సమాచారం తెలియజేయడం కోసమే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని మనం భావించవచ్చు. స్వామి యొక్క సమాచార వివరాలు అరుణాచలంలోని ప్రజలకు తెలిసిన సంవత్సర కాలం తరువాత వారి బంధువులకు తెలిసాయి. ఆ తరువాత స్వామి బంధువులు స్వామి చెంతకు రావడం, ఆ తరువాత జరిగిన విషయాల గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భగవాన్ శ్రీ రమణ జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పక పంపించండి.